ఏపీలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్లోకి జనసేన మూకలు దూసుకువెళ్లాయి. రావణ్ను తమకు అప్పగించాలంటూ జనసేన కార్యకర్తలు హల్చల్ చేశారు. పోలీస్ స్టేషన్లో ఉన్న రావణ్పై దాడికి ప్లాన్ చేశారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. జనసేన మూకల వీరంగాన్ని పట్టించుకోకుండా కేవలం రావణ్ మద్దతుదారులపై చర్యలు తీసుకుంటున్నారు. నక్కపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చిన రావణ్ మద్దతుదారులను బలవంతంగా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. జనసేన మూకలు బూతులతో రెచ్చిపోతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, వాళ్లను నిర్వహించడం లేదు. దీంతో రావణ్పై జనసేన మూకల దాడికి పోలీసులు సహకరిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిన్న ఇనగుదురు పోలీస్ స్టేషన్ పైన దాడికి తెగబడ్డారు జనసేన కార్యకర్తలు. పోలీస్ స్టేషన్ గోడలు దూకి మరీ వీరంగం సృష్టించారు. ఇప్పుడు నక్కపల్లి పోలీస్ స్టేషన్ పై దాడికి దిగారు జనసేన కార్యకర్తలు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు లైవ్ ద్వారా. నాయుడు, నిన్న ఇనగుదూరులో కూడా సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది. ఆ సిచ్యువేషన్ని దృష్టిలో పెట్టుకుని అదనపు బలగాలను ఎందుకు మోహరించలేదు, ఎందుకు నిలవరించలేకపోతున్నారు జనసేన కార్యకర్తలను? కార్తిక్, పోలీసుల వ్యవహార శైలిని చూస్తే రావణ్పై జనసేన శ్రేణులు దాడి చేయడానికి పోలీసులే సహకరిస్తున్నారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిన్న ఇనగదూరులో పోలీస్ స్టేషన్ మీద జనసేన శ్రేణులు దాడి చేశాయి. అలాగే గోడలు దూకు మరి వెళ్ళి రావణ్పై దాడి చేసేందుకు సిద్ధమయ్యారు. నిన్న జరిగిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు పాయిక్రాపేట నియోజకవర్గం నక్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా భద్రతను పెడతారని చెప్పి రావణ్ మద్దతుదారులంతా కూడా భావించారు. అయితే అటువంటి పరిస్థితి ఏమీ కనిపించలేదు. పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలంతా కూడా నక్కపల్లి పోలీస్ స్టేషన్ వైపు దూసుకువచ్చారు. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. రావణ్ విచారణ జరుగుతున్న సమయంలో ఆయనపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. నిన్న జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకొని భద్రతను పెంచాల్సిన పోలీసులే తక్కువ భద్రతను పెట్టడం, పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలంతా కూడా పోలీస్ స్టేషన్ పైకి దూసుకు వస్తుంటే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది. రావణ్ మీద ఉద్దేశపూర్వకంగానే తప్పుడు కేసులు పెట్టడం, ఆయన మీద దాడులు చేయించడము, అలాగే ఆయన మీద గుడ్లు విసరడం వంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లోనే జరుగుతున్నాయి. దీనికి పోలీసులు పూర్తిగా సహకరిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా మారుతున్నారు. జనసేన కార్యకర్తలకు ఒక విధంగా వ్యవహరిస్తున్నారు, అలాగే రావణ మద్దతుదారుల పట్ల మరో విధంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. పెద్ద సంఖ్యలో జనసేనకు సంబంధించిన కార్యకర్తలంతా పోలీస్ స్టేషన్లోకి దూసుకువచ్చి రావణ్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మరోవైపు రావణ మద్దతుదారులు పోలీస్ స్టేషన్కు వచ్చి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకునేందుకు కూడా అడిగిన పోలీసులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. పైపెచ్చి వారు ఆ చుట్టుపక్కల ఉండకుండా పోలీసులే బలవంతంగా వారిని తీసుకెళ్లేందుకు బలవంతంగా తీసుకుపోయి కార్లు ఎక్కించి అక్కడి నుండి వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు. వారిని ఎక్కడ తీసుకెళ్తున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఇంకోవైపు జనసేన శ్రేణులంతా కూడా రావణ్ లేనిపోని మాటలతో కించపరచడమే కాకుండా బూతులు మాట్లాడుతున్నారు, రాయలేని భాషలో తిట్లు తిడుతున్నారు. ఆయన ఫోటోలను రోడ్లపై వేసి కోడిగుడ్లతో కొట్టడము, కాళ్ళతో తొక్కడము వంటివి చేస్తున్నారు. ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా పోలీసుల కంటికి అవేమీ కనిపించలేదు. రావణ మద్దతుదారులు మాత్రము ఆయన పరిస్థితిని తెలుసుకునేందుకు వస్తే మాత్రము బలవంతంగా అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. జనసేన కార్యకర్తలు ఎన్ని విధాలుగా పాల్పడుతున్నా, ఎన్ని చర్యలు చేపట్టినా, ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేయలేదు. కనీసం వారిని వారించే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం వారి మీద కేసులు పెట్టే ప్రయత్నం చేయడం లేదు. రావణ్ గతంలో పవన్ కళ్యాణ్ ఏవైతే చెప్పారో వాటిని ప్రస్తావించారు తప్పితే ఎలాంటి తప్పు చేయలేదు. చేయని తప్పుకు రావణ్ను పోలీసులు వేధిస్తున్నారు. అదే జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎన్ని తప్పులు చేసినా అవి పోలీసుల కంటికి ఎందుకు కనిపించలేదనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. కార్తీక్.